హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో గచ్చిబౌలిలో ఉన్న పక్కా లోకల్ రెస్టారెంట్ లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, మేము ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము, అలాగే క్వాంటిటీ ఎంత వచ్చింది అండ్ కాస్ట్ ఎలా ఉందో నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. ఐటమ్స్ చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా రివ్యూ అనేది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వెళ్ళింది గచ్చిబౌలి బ్రాంచ్కి. సో లోపల చూసారు కదా, కొంచెం చిన్నగానే ఉంటుంది రెస్టారెంట్. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3:30-4 అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపించిన వీడియో వచ్చేసరికి లాస్ట్లో తీసిందనమాట, అందుకే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. చూసారా, ఫైనల్లీ పక్కా లోకల్ రెస్టారెంట్ కి వచ్చేసాము. సో ఇది వచ్చేసరికి బిల్డింగ్ ఫ్రంట్ అన్నమాట. బట్ యాక్చువల్ రెస్టారెంట్ మనం వెళ్లాల్సింది కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి, ఇలా గల్లీలోకి ఉంటుంది. సో అలా లోపలికి వెళ్తే మనకి రెస్టారెంట్ కి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. మనం పార్కింగ్ కి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, ఇక్కడ వాలెట్ పార్కింగ్ ఉంది. సో వాళ్ళకి కార్ ఇచ్చేసి మనం ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు. ఇది పర్టికులర్ గా పక్కా లోకల్ కి వాలెట్ పార్కింగ్ అన్నమాట. సో వాళ్ళకి కార్ ఇచ్చేసి ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాము లిఫ్ట్ లో. ఈ బిల్డింగ్ లో వేరే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, ఏబిఎస్ అలాంటివి. మనకి పక్కా లోకల్ వచ్చేసరికి లెవెల్ 1 అన్నమాట. సో అలా మేము ఇంకా లిఫ్ట్ లో పైకి వెళ్ళిపోయాము. చెప్పాను కదా మేము 4 మెంబర్స్ వచ్చామని. నేను, మా హస్బెండ్ అండ్ చందు, వినయ్, మేము నలుగురు వచ్చాము. 3:30 అలా దాటిపోతుంది, ఆల్మోస్ట్ 4 అయిపోతా ఉంది. సో ఫుల్ ఆకలిగా ఉన్నాము. సో ఫాస్ట్ గా లోపలికి వెళ్తున్నాం అనమాట మేము. ఇంకా అంబియన్స్ అయితే ఎంటర్ అవ్వంగానే బాగా అనిపించింది నాకు. పక్కా లోకల్ రీజనల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా, చాలా బాగుంది ఇది. మన తెలుగు ఫేమస్ మూవీ పోస్టర్స్ చూసారా, భలే అనిపించింది నాకు ఇదంతా కూడా. ఎంట్రన్స్ ఎంత బాగుంది అంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. అలా లోపలికి వెళ్ళంగానే అంబియన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. సో కొండపల్లి బొమ్మలు, అలా డిఫరెంట్ బొమ్మలు అనమాట, భలే అనిపించాయి నాకు. అలా లోపలికి ఎంటర్ అయ్యి స్ట్రైట్ గా చూడంగానే మన ఫేమస్ సినీ స్టార్స్ అందరు పోస్టర్స్ ఉంటాయి అనమాట. అది మాత్రం చాలా బాగుంది. అక్కడ మేము చాలా ఫోటోలు కూడా దిగాము. అండ్ ఈ బొమ్మలు చూసారా, భలే యూనిక్ గా అనిపించాయి నాకు. చూసారు కదా, మన ఫేమస్ స్టార్స్ అందరూ ఉన్నారు. పక్కా లోకల్ అంబియన్స్ అంత బాగున్నా కూడా నేను ఎందుకు అంత డల్ గా చెప్పాను అంటే, మేము వెళ్ళేసరికి 4 o'clock అయింది. బట్ స్టిల్ వెయిటింగ్, లోపల అంత క్రౌడ్ ఉందన్నమాట మేము వెళ్ళే టైంకి. ఇంకా మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. అక్కడ సోఫాస్ ఉంటే ఇంకా అలా కూర్చుని వెయిట్ చేస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 10-15 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది, ఈవెన్ మేము 4 o'clock వెళ్ళినా కూడా. సో అలా మేము ఒక వీడియో తీసుకుని అండ్ మాకు మెమరీ కోసం ఫొటోస్ దిగాము కొన్ని. అలా ఒక 10-15 minutes కి కొంచెం ఖాళీ అవుతుంది అనమాట లోపల. బట్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. సో అలా ఒక 15-20 minutes తర్వాత మమ్మల్ని కూడా పంపించారు లోపలికి, టేబుల్ ఖాళీ అయ్యాక. సో చూసారు కదా, ఫైనల్లీ మేము మా లంచ్ చేయడానికి వచ్చేసాము. మా అందరికి అంబియన్స్ మాత్రం బాగా నచ్చేసింది. అండ్ ఈ సినీ స్టార్స్ పోస్టర్ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ అది వెనక ఉండడం ఇంకా నేను అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను, బాగా నచ్చి. ఇంకా మేమైతే మా ఆర్డర్ అనేది చెప్పేసాము. సో వాళ్ళు ఇంకా తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఆనియన్స్, లెమన్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసేసారు. అండ్ మా స్టార్టర్ అయితే వచ్చేసింది. మనం ఆర్డర్ చెప్పిన ఒక 10-15 minutes కి ఆర్డర్ అనేది వస్తుంది. కొంచెం లేటే అవుతుంది బయట రెస్టారెంట్స్ తో పోలిస్తే. మేము ఆర్డర్ చేసిన స్టార్టర్ వచ్చేసరికి కాజు కోడి రోస్ట్ అన్నమాట. సో ఒక 9 pieces వరకు వచ్చాయి. మేము 4 members ఉన్నాం కదా, సో అలా సర్వ్ చేస్తూ ఉన్నారు. చాలా చిన్న పీసెస్ అన్నమాట. సో అలా మాకు ఒక 2 pieces వచ్చాయి పర్ హెడ్. కాజు కోడి రోస్ట్ అనే గానీ కాజు కూడా అంత ఎక్కువ ఏం రాలేదు. ఒక 2 మాలో ఒక ఇద్దరికి మాత్రమే కొంచెం కాజు ఎక్కువ వచ్చాయి, మిగతా వాళ్ళందరికీ జస్ట్ పీసెస్ అంతే. నాకు ఇక్కడ వీళ్ళ సర్వింగ్ ప్లేట్స్ ఇవి కూడా బాగా నచ్చేసాయి. కొంచెం మన అంటే పక్కా లోకల్ అంటే మనం పాతకాలం దానిలాగా కొంచెం బాగా అరేంజ్ చేశారు వీళ్ళు ప్లేట్స్ ఇలాంటివన్నీ కూడా. సో చూసారు కదా, ఫైనల్లీ మా 4 members కి అలా సర్వ్ చేసేసారు వాళ్ళు. సర్వింగ్ అదంతా కూడా బానే ఉంది, బట్ కొంచెం టైం టేకెన్. సో స్టార్టర్ చూసారు కదా, పీసెస్ చాలా చిన్న పీసెస్. సో ఇలా రోస్ట్ అన్నమాట, మసాలా కొంచెం పైన బాగా పట్టేసి అలా ఉంది. సో నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అని చెప్పి మా హస్బెండ్ అడుగుతున్నారు. నాకైతే యావరేజ్ అనిపించింది, సో అదే చెప్తున్నాను నేను. నేనైతే కొంచెం ఆనియన్ తో అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట, పీస్ ఎలా ఉంటుంది అని చెప్పి. మా వాళ్ళు కొంచెం సాస్ అవన్నీ కూడా వేసుకుని ట్రై చేశారు, వాళ్ళకి సాస్ అయితే అంత అనిపించలేదు. సో నేనైతే టేస్ట్ చూసి మా హస్బెండ్ కి చెప్తున్నాను, బానే ఉంది ఓకే అని చెప్పి. నాకైతే మరీ సూపర్ టేస్ట్ అని అయితే ఏమీ అనిపించలేదు. అండ్ నాకు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది ఈ టేస్ట్ కి, ఆ క్వాంటిటీకి. నాకైతే అంతగా ఏం అనిపించలేదు. మీకు నచ్చిందా అంటే వాళ్ళు బాగుంది అని చెప్తున్నారు.
చికెన్ అయితే బాగుంది రోస్ట్. సో ఆ మసాలా అంతా పోకుండా దాని మీద కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని తిను అని చెప్తున్నారు. సో అలా ట్రై చేశాను నేను. సో అలా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని తింటే అయితే బానే అనిపించింది నాకు. బట్ యాక్చువల్‌గా నార్మల్‌గా తింటే మాత్రం నాకు అంత టేస్ట్ అనిపించలేదు. అంటే యావరేజ్ గానే ఉంది. బాలేదు అని కాదు, బట్ యావరేజ్ అంతే. అండ్ నెక్స్ట్ రైస్ ఐటమ్ వచ్చేసరికి మేము నల్లి గోష్ బిర్యానీ ఆర్డర్ చేశాము. 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 బిర్యానీస్ ఆర్డర్ చేశాము. నల్లి గోష్ బిర్యానీస్. చూసారు కదా! అలా ఇంకా మా అందరికి సర్వ్ చేసేస్తూ ఉన్నారు. క్వాంటిటీ వైస్ అయితే ఓకే సరిపోతుంది మనకి. ఆల్రెడీ స్టార్టర్ తిన్నాం కాబట్టి ఇద్దరికి సరిపోతుంది ఆ బిర్యానీ అనేది. బిర్యానీ అయితే మాత్రం చాలా హాట్‌గా తీసుకొచ్చి సర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ పీసెస్ కూడా బానే వచ్చాయి. గ్రేవీ కూడా బానే అనిపించింది నాకు క్వాంటిటీ అనేది. బిర్యానీ అండ్ మటన్ మాత్రం పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి. బట్ సూపర్ అని అయితే నేనేం చెప్పలేను. టేస్ట్ యావరేజ్‌గా ఉంది. మటన్ కూడా అంత టేస్ట్ అనిపించలేదు నాకు. బట్ ఓకే. ఈ నల్లి గోష్ బిర్యానీ ఫస్ట్ టైం తింటున్న వాళ్ళైతే బాగుందని అనుకుంటారు. బట్ యాక్చువల్ నల్లి గోష్ బిర్యానీ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ స్టార్టర్ తిన్నాం కాబట్టి ఈ క్వాంటిటీ అనేది మాకు ఓకే అనిపించింది. బట్ యాక్చువల్‌గా కాస్ట్‌కి ఇది రీజనబుల్ ఏం కాదు ఈ క్వాంటిటీ అనేది. అండ్ దట్టు ఆ కీమా యాక్చువల్‌గా నల్లి గోష్ బిర్యానీ అంటే కొంచెం కీమా ఎక్కువ వస్తుంది. జ్యూసీగా ఉండి గ్రేవీతో. బట్ ఇక్కడ అంత గ్రేవీగా రాలేదు. కాస్ట్ వైజ్ అయితే అంత వర్త్ కాదు. ఇంకా అలా అందరికీ సర్వ్ చేసేసాక మేమింక తినడం స్టార్ట్ చేశామన్నమాట. సో చూసారు కదా నల్లి గోష్ బిర్యానీ. సో ఒక్కొక్క పీస్ వస్తుంది పర్ హెడ్. బిర్యానీకి వచ్చేసరికి 2 పీసెస్ వచ్చాయి. అండ్ చాలా పెద్ద పీసే వస్తుంది మటన్‌ది చెప్పాలంటే నల్లి గోష్ బిర్యానీ అంటే ఎక్కడైనా. బట్ ఇక్కడ కాస్ట్ వైజ్ మాత్రం నాకు కీమా అది రాకపోవడం కొంచెం అంత వర్త్ అనిపించలేదు. బట్ టేస్ట్ వైజ్ యావరేజ్. మటన్ మాత్రం పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. రైస్ కూడా చూసారు కదా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో మా హస్బెండ్ ఇలా ట్రై చేస్తున్నారనమాట. నార్మల్‌గా ఎక్కడైనా నల్లి గోష్ బిర్యానీ అంటే ఇలా ట్రై చేయండి అని చెప్తారంటే మంచిగా కుక్ అవుతుందనమాట. సో చూసారు కదా అది కూడా మంచిగా కుక్ అయిందని తెలుస్తుంది. అలా ఊడొచ్చేస్తుంది. సో మటన్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. బట్ టేస్ట్ ఇంకొంచెం ఉంటే బాగుండేది. సో అలా మేము పక్కా లోకల్‌కెళ్ళి ఒక స్టార్టర్ అండ్ ఒక బిర్యానీ ట్రై చేశామన్నమాట. మా ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే యావరేజ్ అనే చెప్పాలి. స్టార్టర్ మాత్రం మా వాళ్ళకి ముగ్గురికి బాగా నచ్చింది. నాకు మాత్రమే అలా అనిపించింది. వాళ్ళ ముగ్గురు మాత్రం చాలా బాగుందని చెప్పారు నాకు. బిర్యానీ కూడా మేబీ తక్కువ స్పైసెస్ తినే వాళ్ళకి బాగా నచ్చొచ్చు ఇది. మేము వెళ్ళింది వీకెండ్. అది కూడా మేము వెళ్ళేసరికి 3:34 అయిపోతుంది లంచ్‌కి. మా లంచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:30 అట్లా అయిపోతూ ఉంది. బట్ స్టిల్ ఇంకా అప్పటికి లంచ్ కోసం అని జనాలు వస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు లంచ్‌కి వస్తున్నారో డిన్నర్‌కి వస్తున్నారో నాకు అర్థం కాలేదు. మేమైతే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాము. మీలో ఎవరైనా ఆల్రెడీ పక్కా లోకల్ రెస్టారెంట్ గచ్చిబౌలి బ్రాంచ్‌కి వెళ్ళుంటే నాకు కమెంట్ చేయండి. మీరక్కడ ఏం ఐటెమ్స్ ట్రై చేశారో, ఏవి బాగున్నాయో కూడా కమెంట్ చేయండి. మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి అక్కడ ఈ ఐటెమ్స్ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.